గౌరవనీయులు మంత్రివర్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు, గౌరవనీయులైనటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈరోజు మీ అందరి ఆశీర్వచనం కోరుతూ మీ ముందు మరొకసారి అభ్యర్థిగా ఉన్నటువంటి మిత్రులు యువ నాయకులు సతీష్ గారు, సభకు పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి మా అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభివందనం, శుభాభివందనం. వీడిగుంజా వాడుగుంజా ఎలక్షన్ వచ్చేసింది. ఎలక్షన్ ఎందుకు రావాల్సి వచ్చిందో నిన్న మొన్నే హైదరాబాద్లో నేను ప్రెస్ మీటింగ్లో చెప్పినాను. మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు. పర్టికులర్లీ నా గురించి నేను హుస్నాబాద్లో నా గురించి చెప్పే అక్కడే ఉన్నదని నేను అనుకుంటలేను. సిద్దిపేటలో మీ పక్కనే 20 ఏళ్ళు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీతో చాలా అనుబంధం నాకుంది. ఏ విధంగా పనిచేసినామో ఇంతకుముందే మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్తో మాట్లాడినాం. అక్కడ నాగసముద్రం అనే గ్రామం దగ్గర బయట నా నియోజకవర్గం ఉంటే నాగసముద్రాలతో పాటు తట్టలు బట్టి మట్టి పోసి ఏ విధంగా రోడ్డు నిర్మాణం చేసినామో ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. ఈరోజు జరిగేటువంటి ఎన్నికలకు ముందు గతంలో వచ్చినట్టుగానే మొదటి సభ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం మళ్ళీ మీ దర్శనానికే భగవంతుడు నన్ను పంపించినాడు హుస్నాబాద్ పట్టణానికి. కొత్తకొండ ఈరన్న కొలువుదేలిన నేల మన హుస్నాబాద్ నేల. నాకు స్వయంగా పెద్దన్న లాంటి వారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉద్యమం పొడుగున తెలంగాణ బిడ్డగా మేము దాదాపు 19 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తా ఉన్నాం. వారు ఎటువంటి పనిచేసినారో మీ అందరికి తెలుసు, నేను వేరేగా చెప్పక్కర్లేదు. మీరు దీవిస్తే హుస్నాబాద్లో సతీష్ ఏ విధంగా పనిచేసినాడో గత చరిత్రలో ఏ రోజు కూడా జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయో అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను వాటిని వల్ల వేయదలుచుకోలేదు. ఏ రంగంలో ఏమేమి పనులు జరిగినాయో మీ అందరికీ తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమైక్య పాలనలో చిక్కి శిథిలమైనటువంటి తెలంగాణ పరిస్థితులను అవగాహన చేసుకొని ఏ విధంగా మన కార్యక్రమాలు మొదలుపెట్టినామో మీ అందరికీ తెలుసు. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, తాత్కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే పథకాలు కావచ్చు, ఏ విధంగా ముందుకు పోతున్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు. నేను కొత్తగా డప్పు కొట్టి చెప్పి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. కానీ ఒక విషయం మాత్రం తప్పకుండా ఈరోజు చైతన్యవంతమైనటువంటి హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఎవరైతే ఈ ఎన్నికలు తేవడానికి కారకులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అవాకులు చెవాకులు పేలి రాష్ట్రం యొక్క అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అలవిగానటువంటి ఆరోపణలు ఒక్కటి కూడా రుజువు చేయనటువంటి పరిస్థితులలో పిచ్చి పిచ్చి కారు కూతలు రాజకీయ లబ్ధి కోసం కూర్చున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. ఒకటే ఒక మాట నేను మనవి చేసుకున్నాను. భారతదేశంలో ఈరోజు ఏ రాష్ట్రానికి కూడా లేదు. గత 4 సంవత్సరాలు 4 ఏళ్ల క్రితమే పుట్టిన పసిగుడ్డ అయిన తెలంగాణ సొంత ఆర్థిక వనరుల విధానంలో ఈరోజు 17.17% 4 సంవత్సరాల అభివృద్ధి, ఈ ఆర్థిక సంవత్సరంలో 18-19లో 21.96
అభివృద్ధితోని దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఇది జగమెరిగిన సత్యం. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు. భారతదేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించిన ఫిగర్స్. ఇదంతా కూడా ఎట్లా సాధ్యమవుతా ఉంది? చాలా పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నేను చెప్తా. దేశంలో గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఇంకోటి ఉంది. కొత్త రాష్ట్రం, అనేక సమస్యలతో సతమతమైన ప్రాంతం. సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసం దారుణంగా జరిగిన ప్రాంతం. నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని, క్రమశిక్షణతోని అవినీతి రహితంగా పాలన చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక ఇల్లు మంచిగుంటే, ఆర్థికంగా బాగుంటే ఎందుకుంటుందో మనందరికీ తెలుసు. సంసారం బాగున్న పరిస్థితి చూస్తే మనకి క్రమశిక్షణ. ఓ పూట కూర తక్కువ తినైనా కుటుంబాన్ని ఆర్థికంగా పటిష్టంగా పెడతారు తెలివి కల వాళ్ళు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక్కొక్క పైసా, ఒక్కొక్క రూపాయి లెక్కబెట్టి ఆదాయాన్ని సమకూర్చి వచ్చిన ఆదాయాన్ని, సంపదను కేవలం పేదల సంక్షేమం కోసం, రాష్ట్రం యొక్క నీటిపారుదల పథకాల కోసం, మంచినీటి పథకాల కోసం, శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే విధంగా తీసుకొని పోయినాం. మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు కరెంట్